గురుదత్త మనం ఇది గోపాల్ బాబా ఆశ్రమంలో ఉన్న పాదుకులండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పాదగయ ఉంటుంది కదా, అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాం. టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. ఇక్కడ మనకి గయాసుడి ఒక పెద్ద ఇలా పడుకున్నట్టు ఉంటుంది అనమాట. యాక్చువల్గా దీనికి ఒక కథ ఉంటుంది. గయలో ఆయన మొహం ఉండి పాదాలు అయితే పిఠాపురంలో ఉంటాయి సంథింగ్ అంటారనమాట. ఇక్కడ పిల్లలు మొత్తం ఈత కొట్టుకుంటూ ఉన్నారు. కోనేరులో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడ పితృతర్పణాలు అవి జరుగుతూ ఉంటాయి చాలా. ఇక్కడ స్నానం చేసి వస్తే కాశీలో మునినంత పుణ్యం వస్తుంది అంటారు అనమాట. అప్పటికే మేము బాగా తిరిగి ఉన్నాం కదా, ఎండ చాలా ఎక్కువగా ఉండే. చిన్న రీల్ అయితే అట్లా తీసాను అనమాట. ఫైనల్గా ఇంకా లోపల అయితే నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 o'clock అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ టైంలోన. ఇక్కడైతే వాటర్ అయితే చాలా ఫ్లో అవుతూ ఉంది, చూస్తారా, ఫౌంటైన్ లాగా చాలా పెట్టారు మొత్తం. ఇక్కడ అసలు ఇది మన పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెన్సీ, కానీ ఆయన ఫోటో ఎక్కడే కనబడలేదు, ఇక్కడే ఉందన్నమాట. అసలు ఈ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు అనమాట. ఇది చేసాము అది చేసాను ప్రతి పొలిటీషియన్ పెట్టుకుంటారు కదా, అసలు ఏమీ పెట్టుకోలేదు. అందరూ ఆయన అభిమానులతోనే పికే గారి తాలూకా, పిఠాపురం తాలూకా అని పెట్టుకుంటూ ఉన్నారు కదా ఎక్కడన్నా. ఇది లోపల టెంపుల్ అనమాట. కొంతసేపు కూర్చుని బయలుదేరిపోయాం అనమాట. అయ్యాక పిఠాపురం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చాలామంది రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మన జస్ట్ టెంపుల్. నేను గోపాల్ బాబా ఆశ్రమంకి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకున్నా. ఈసారి వెళ్ళానమాట. వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది చాలా పవిత్రమైన, చాలా ఫేమస్ అనమాట. ఇది శక్తిపీఠాల్లో ఒకటండి. ఇది బయట గోపురం చాలా చాలా బాగుందనమాట, అందుకు తీసాను. ఈ హైవే అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మేము బీటెక్లో ఉన్నప్పుడు ఇదంతా కన్స్ట్రక్ట్ అవుతూ ఉండేది. ఇది బయట మొక్కలు అవి మధ్యలో గన్నేరు పూలు అవి ఉంటాయి అనమాట. ఇక్కడ పిఠాపురం పైన ఫ్లైఓవర్లా ఉంటుంది. చుట్టుపక్కలంతా గ్రీనరీ ఎంత బాగుంటుందో. ఇక్కడ రోడ్స్ ఈ మధ్యన బాగా డెవలప్ చేశారు కాబట్టి చాలా బాగుంది. ఈవినింగ్ అయితే లైట్స్ అవి చాలా బాగా వస్తాయి అనమాట. వెళ్ళేటప్పుడు మనకు కింద బ్రిడ్జ్ కింద వెళ్తాం, పైనుంచి వచ్చేటప్పుడు ఇలా ఫ్లైఓవర్ నుంచి వస్తాం. పిఠాపురం చుట్టుపక్కల కొన్ని పల్లెటూరులో విరవ అటు సైడ్ అనమాట. పువ్వుల తోటలు, ఇలా పొత్తులు తోటలు చాలా బాగుంటాయి. ఇక్కడ అంతా అన్ని మొక్కజొన్న కండలన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ అంటే స్వీట్ కార్న్ కూడా ఎక్కువ అమ్ముతున్నారు. మా చిన్నప్పుడు అయితే మొక్కజొన్న ఉండేదన్నమాట. ఇయర్స్ అయినా ఇదైతే మారలేదు. అలా ఆపి ఇక్కడ కొనుక్కుని తింటే ఒక ఫీల్ అయితే ఉండదు. ఒక బస్సు ఆపినప్పుడు గబబ్బా కొనుక్కునే వాళ్ళం. పక్కనన్నీ చాలా కూరగాయ తోటలు, అలా పాదులు అయ్యి ఉన్నాయి, చూసారా. ఇక్కడ చాలా బాగుంటుంది ఇవన్నీగా. మనకి ఏం కావాలంటే అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ. నేను ఎక్కువ వీడియో ఫుటేజ్ అయితే తీయలేదు. హైవేది చాలా వీడియోస్ ఉంటాయి. 3-4 years క్రితం నేను చాలాసార్లు వెళ్ళాను పిఠాపురం. అప్పుడు కూడా నేను హైవే తీసాను అనమాట. ఇక్కడ పల్లెటూరులో నేను వెళ్ళడం కూడా కొద్దిగా చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పెద్ద చెరువు ఉందన్నమాట. చెరువు పక్కన ఒక నరసింహస్వామి స్వయంభూ ఉందట. నెక్స్ట్ మా ఫ్రెండ్తో ఒక పెళ్ళికి వెళ్ళాను. అక్కడ డెకరేషన్ అవి చిన్న వీడియో పెట్టానండి. వాళ్ళెవరో మనకి తెలియదు. చాలా హై లెవెల్లో మ్యారేజ్ అనమాట. డెకరేషన్ అయితే చాలా బాగుండే, సూపర్ అయితే ఉందన్నమాట. అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు అయితే భలే నచ్చింది. అక్కడ మనకి సెల్ఫీ జోన్ కూడా ఉందన్నమాట. ఇలా పచ్చిపూల మండపం. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగ్.